మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. మార్చి నెల 1వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ళు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్లు పాలు చేసినట్లు అనిపిస్తుంది. తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు, మానవపరంగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది. దేవుని మేఘమే వాళ్ళని అక్కడికి నడిపించినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్విప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నవేమో. ఇది చివరిదాకా చాలా అన్యాయంగాను, ఊహాతీతంగాను, ఆందోళన పూరితంగాను అనిపిస్తుంది. కానీ ఇదంతా న్యాయమే. నిన్ను అక్కడికి నడిపించిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం, మనపై గల ప్రేమ బయటపడతాయి. ఆయనకున్న అపార శక్తి, కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక. నిన్ను ఆయన విడిపించడమే కాకుండా నువ్వెప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు. తరువాత కాలంలో నీ పాటల్లో, స్తోత్ర గానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు. ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నీకు తనివి తీరదు. ఆయన పరిపాలిస్తున్నాడు. మనకి చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉందాం. నాకు తబ్బిబ్బుగా ఉంది, కానీ ప్రభు నీకు స్పష్టమే. ఒకరోజు ఇదంతా వివరించి చెప్తావు. అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గం అయ్యింది. నా దారులు వంకర చేశావు, అడ్డుకంచెలు వేశావు. నీ నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు. నన్ను విధేయుడిగా చెయ్యాలని, ఇహలోకపు ఆశల నుండి మళ్ళీ నిన్నే ప్రేమించాలని. ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వందనాలు. అర్థం కాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది. ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యుడిగా ఎంచావు. నీ సన్నిధిని, ఆ శోధనలు నీ చేత్తో నాకు పంచావు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ళు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. మా యొక్క ఆత్మీయ జీవితంలో వచ్చే ఇక్కట్లు కానీ, ఇబ్బందులు కానీ, అన్యాయాలు కానీ, సమస్యలు కానీ, శోధనలు కానీ మాకు ఊహాతీతంగా వచ్చినప్పుడు ప్రభువా, మేము ఎన్నో విధాలుగా ప్రభువా ఆందోళన చెంది ఉన్నాం ప్రభువా. అయితే తండ్రి, ఇవన్నీ నీకంటూ ఒక గొప్ప ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికతో అనుమతిస్తున్నామయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటూ ప్రభువా, ఎవరెవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభువా నీకు విధేయులు అవ్వాలని, నిన్నే ప్రేమించాలని, నీ ఎదుటి యోగ్యులుగా ఉండాలని నువ్వు అనుమతించిన కారణాన్ని బట్టి వారు గ్రహించుకుంటూ ప్రభువా, అర్థం చేసుకొని యాత్రా జీవితంలో ముందుకి ధైర్యంగా కొనసాగే కృపా ధన్యత దయచేయమని వేడుకొచ్చున్నాం ప్రభువా. ఎడారిలో సెలయేళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ప్రభు ఆత్మీయ స్థితిలో అంతకంతకు ఉన్నత స్థితికి లేవనెత్తబడేట్లుగా ఎదగటానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. గడిచిన మాసం మొత్తం కూడా, ఫిబ్రవరి మాసం మొత్తం కూడా కాచి కాపాడి భద్రపరిచి ప్రభువా నీ కృపలో కాపుదల్లో నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన మాసంలో ప్రభువా ఎలాంటి సమస్యల్లో, శోధనలో ప్రభువా నువ్వు వారికి తోడుగా ఉంటూ వచ్చావు ప్రభువా. నీ బిడ్డలందరం మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మార్చి మాసం మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ మార్చి మాసం 1వ తేదీ నుండి చివరి తేదీ వరకు నీ కృప, నీ కాపుదల, భద్రత మాకు సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ నెలలో నీ బిడ్డలు తలపెట్టిపోయే ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పని ప్రభువా నువ్వే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా చేయమని వేడుకొచ్చు. నువ్వు ఇచ్చే గొప్ప నెమ్మది, శాంతి, సమాధానంతో ఈ మాసం మొత్తం కూడా నింపమని నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.